వైఎస్ఆర్సీపీకి మరో షాక్ తగిలింది. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన 33 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న 11 సార్లు చట్టసభలకు పోటీ చేశారని అన్నారు. తమ కుటుంబానికి అహం లేదని, ఉన్నదల్లా ఆత్మ గౌరవమే అన్నారు. కొన్ని విపత్కర పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీని వీడుతున్నామన్నారు. పార్టీని వీడటం బాధాకరమే అయినా తప్పడం లేదని అభిప్రాయపడ్డారు. ఒంగోలు ఎంపీ బరిలో తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని నిలపాలని నిర్ణయించామన్నారు మాగుంట శ్రీనివాసులరెడ్డి. మాగుంట కుటుంబం ఒంగోలు అంటే ప్రకాశం జిల్లాకు వచ్చి దాదాపు 33 సంవత్సరాలు గడిచింది. 1991 సంవత్సరంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మా అన్నగారి కిరిశేషులు మాగుంట సుబ్బరామరెడ్డి గారు ఎంపీగా కూడా పోటీ చేసి మీ అందరి ఆశీర్వాదాలతో వారు గెలిచిన తర్వాత నుంచి బడుగు బీద ప్రజానీకానికి ఏం చేయాలి, మారుమూల ప్రాంతం ఒంగోలు అనేది, ప్రకాశం జిల్లా అనేది వారు ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఆ తపనతోనే ఉండిపోయారు. వారు అకాల మరణం చెందిన తర్వాత మా వదినమ్మ గారు పార్వతమ్మ గారు ఉండటము ఎంపీగా కూడా, ఆ తర్వాత నేను మాగుంట శ్రీనివాసులరెడ్డి కూడా ఎంపీగా ఉండటం అనేది కూడా మీరు చూశారు. మాగుంట కుటుంబానికి రాజకీయ జన్మనిచ్చింది ఒంగోలు, ప్రకాశం జిల్లా. ఇవన్నీ కూడా మాగుంట సుబ్బరామరెడ్డి గారు మాకు నేర్పించినది. ఆయన ఈ 33 సంవత్సరాల రాజకీయ చరిత్రలో మాగుంట కుటుంబం 8 సార్లు పార్లమెంటుకి పోటీ చేయటము, 2 సార్లు అసెంబ్లీకి చేయటము, 1 సారి ఎమ్మెల్సీగా కూడా పోటీ చేయడం కూడా జరిగింది. ఒకటే మాగుంట కుటుంబానికి ఉన్నది, కుటుంబ సభ్యులందరికీ కూడా ఆత్మ గౌరవం. ఈగో లేదు. వీ డోంట్ హ్యావ్ ఈగో, వీ గాట్ లాట్స్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్. అంటే అహం లేదు, ఆత్మగౌరవం ఎప్పుడు కూడా ఉంటుంది. ఒక రెస్పెక్ట్ అనేది ప్రతి ఒక్కరూ కోరుకునేది ఏముంటుంది? గౌరవం. మా ఇంటికి వచ్చినప్పుడు ఆ గౌరవం ఇస్తుంటేనే అందరూ కూడా సంతోషంగా రాగలుగుతారు ఉన్నప్పుడు కూడా. అటువంటి గౌరవం కొరకే ఏంటంటే మాగుంట కుటుంబం ప్రకాశం జిల్లాలో ఇప్పటి వరకు కూడా గడుపుతూ ఉండింది. ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరు కూడా జరుగుతున్న పరిణామాలకి వారు కూడా చెప్పటం అనేది కూడా మనం చూస్తూ వస్తున్నాం. ఆత్మగౌరవం అనేది మామూలుగా మనం ఎప్పుడు కూడా ఆలోచిస్తూనే వస్తున్నాం. జరుగుతున్న పరిణామాలను కూడా ఆలోచిస్తూ వస్తున్నప్పుడు చాలా బాధాకరమైన విషయం ఇది ఏదైనా కూడా. ఇక మాగుంట శ్రీనివాసులరెడ్డి రాజీనామా ఏపీ పాలిటిక్స్ పై అసలు ఎలాంటి ప్రభావం చూపిస్తుందో మా ప్రతినిధి మల్లికార్జున్ రెడ్డి అడిగి మరింత విషయాన్ని తెలుసుకుందాం. మల్లికార్జున్, అధికార పార్టీకి ఈ డెసిషన్ తో షాక్ తగిలిందని అనుకోవచ్చు అంటారా? భారీ షాక్ అనేది తగిలిందని చెప్పవచ్చు. అయితే నెల్లూరులో కాకుండానే అలాగా చూస్తున్న ప్రకాశం జిల్లా, అంటే ఈ 2 జిల్లాలకు సంబంధించి ఆయనకైతే మంచి పేరుందని చెప్పవచ్చు మాగుంట శ్రీనివాసులరెడ్డికి. అయితే మాగుంట శ్రీనివాసులరెడ్డి కూడా 1998లో మాత్రం రాజకీయ అరంగేటం చేశారు. ఎందుకంటే మాగుంట వాళ్ళ అన్న అయిన మాగుంట సుబ్బరామరెడ్డి హత్య అనంతరం ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. అయితే అప్పుడు 98లో కాంగ్రెస్ తరఫున ఎంపీ అభ్యర్థిగా గెలుపొందారు. అలాగే చూస్తున్న 2004లో, అలాగే 2009లో మొత్తం 3 దఫాలుగా అయితే కాంగ్రెస్ పార్టీలో 16 సంవత్సరాలు మాత్రం ఆయన 2014లో మాత్రం టీడీపీలోకి అరంగేటం చేశారు. టీడీపీలోకి పార్టీలో చేరారు. టీడీపీలో నెల్లూరు పార్టీలో చేరుకోవడం ఒంగోలు ఎంపీగానే బరిలో నిలబడ్డారు. అయితే ఒంగోలులో కూడా ఆయన ఓటమి చవి చేశారు. 2015లో మాత్రం శాసన మండలి సభ్యులుగా అయితే ఎన్నికయ్యారు. 2015 నుంచి 2019 వరకు ఆ టీడీపీలో కొనసాగారు. 2019 మే 16 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అయితే జాయిన్ అయ్యారు. ఒంగోలు ఎంపీగా 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 2,14,000 ఓట్ల మెజార్టీతో రికార్డు సృష్టించారు. అయితే గెలుపొంది. అయితే అప్పటి నుంచి కూడా ఆయనకి పార్టీలో కానీ గౌరవం లేదని అప్పటి నుంచి కూడా కొంచెం వినకుండారు. అలాగే చూసుకున్నా కూడా ఆయన వ్యాపార పరంగా కూడా, రాజకీయంగా కాకుండానే ఆయన వ్యాపార పరంగా కూడా మొత్తం రాష్ట్రంలో కూడా ఆయన బేవరేజ్ సంబంధించి బేవరేజ్ ఇది మద్యం సంబంధించిన సిండికేట్ గా ఉన్నారు. అయితే ఆయనకి మద్యం సంబంధించిన ఒక కంపెనీ ఉంది. దానికి సంబంధించి కూడా వ్యాపారాలు కూడా ఏపీలో కొనసాగకుండా అందులో అధికార పార్టీల్లో ఉండి కూడా ఆయనకి వ్యాపార లావాదేవీల్లో కూడా కొంచెం నష్టం వాటిల్లింది. అయినా కూడా ఆయన మిన్నకుండిపోయారు. అయితే పలు దఫాలుగా కూడా ఆయన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి గాని అలాగే చూసుకున్నా కూడా ఆ వైసీపీ అధిష్టానం కూడా ఆయన్ని పక్కన పెడుతూ వస్తూ ఉంది. అయితే ఆయనకి ప్రాధాన్యత తగ్గించడంతో కూడా ఆయన కొంచెం
ఆ పార్టీ మీద కూడా కొన్ని రోజులు అలా అలకపోయారు. అయినా కూడా తర్వాత 2024 ఎన్నికల్లో ఆయనకి ఎంపీ టికెట్ ఇస్తారనుకున్నారు. ఒకవేళ తనకీకపోయినా తన కుమారుడికైనా వైసీపీ తరఫున ఎంపీ టికెట్ ఇవ్వాలని కూడా కోరారు. అయితే దీని మీద కూడా మాజీ మంత్రి అక్కడ మొత్తం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రాబల్యం చేసే వ్యక్తి ఆ మాజీ మంత్రి అయిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి కూడా ఈయన తరఫున ఆ జగన్మోహన్ రెడ్డిని పలుదపాల్లో కూడా అడిగారు. అయితే ఈయనకి ఖచ్చితంగా మాగుంట శ్రీనివాస్ రెడ్డి ఖచ్చితంగా వైసీపీలో ఎంపీ టికెట్ లేదని కరాఖండిగా చెప్పడంతోనే అది దాదాపుగా 1 నెల 2 నెలలు కూడా అలాగా కొనసాగుతూ వస్తుంది. ఎట్టకేలకు ఆయన ఈ రోజు రాజీనామా ప్రకటించడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రకాశం జిల్లాలోనే కాకుండా నెల్లూరు జిల్లాతో కూడా ఆయనకి భారీ షాక్ తగిలిందని చెప్పవచ్చు. ఎందుకంటే నెల్లూరు జిల్లాలో గత వారం రోజుల క్రితమే రాజ్యసభ సభ్యులైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేయడం, ఆయనతో పాటు పలువురు కూడా రాజీనామాకు కూడా సిద్ధమయ్యారు. అయితే నిన్న చూసుకుంటే కూడా కౌరు నియోజకవర్గానికి సంబంధించి కూడా మొత్తము బుచ్చిరెడ్డిపాలెం సంబంధించి వెవ్వేరు బ్యాంక్ చైర్మన్ అయిన ఎర్రంరెడ్డి గోవర్ధన్ రెడ్డి, అలాగే చూసుకున్న మరో చైర్మన్ గా మాజీ చైర్మన్ ఉన్న సుబ్రహ్మణ్యం నాయుడు, అలాగే ఈ రోజు చూస్తే నెల్లూరు నగర డిప్యూటీ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి అయితే డిప్యూటీ మేయర్ గా ఉన్న రూప్ కుమార్ యాదవ్, ఆయనతో పాటు ఒక 18 మంది కార్పొరేటర్లు కూడా రాజీనామాలు చేసి పార్టీలో చేరతారని కూడా ఉంది. అయితే ఇప్పుడు మాగుంట శ్రీనివాసరెడ్డి రాజీనామా చేయడంతో ఇప్పుడు మొత్తము ఎట్లా చూసుకున్నా ఒంగోలు కానీ ఇట్లా నెల్లూరు చూసుకున్నా కూడా ఆ వైసీపీకి అయితే గడ్డు పరిస్థితి ఎదురైందని చెప్పొచ్చు. 2019 ఎన్నికల్లో మాత్రం ఒంగోలు నెల్లూరులో మాత్రం క్లీన్ స్వీప్ చేసిన వైసీపీ ఇప్పుడు నెల్లూరు ప్రకాశం మీద మాత్రం ఆశలు వదులుకోవాలని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకులతో పాటు ప్రస్తుతం అక్కడ ఆ పార్టీలో వైసీపీలో క్రియాశీలకంగా పాత్ర పోషించిన వ్యక్తులే ఇప్పుడు టీడీపీలోకి అరంగేటం చేయడం కూడా జరుగుతుంది. అయితే మార్చి 2వ తేదీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ భారీ షాక్ తగులుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే నెల్లూరు జిల్లాలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇక్కడ సభకి విచ్చేస్తున్నాడు. ఇక్కడ ఈ సభలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులతో పాటు చాలా మంది అంటే మొత్తం ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఉన్నత ముఖ్యమైన నేతలు కూడా వేమిరెడ్డికి సపోర్ట్ గా మద్దతుగానే పార్టీలో చేరుతున్నారు. వారితో పాటు మాగుంట శ్రీనివాసరెడ్డి ఆయన తనయుడు కూడా పార్టీలో చేరుతారని కూడా మనకున్న సమాచారం ఉంది. అయితే మాగుంట రాఘవరెడ్డికి మాత్రం ఒంగోలు ఎంపీ టీడీపీ తరఫున మాత్రం టికెట్ ఖరారు చేసే యోచనలో కూడా ఉన్నట్టు సమాచారం ఉంది. ఎస్ మల్లికార్జున్, అంటే మీరు చెప్పినట్టు వచ్చే ఎన్నికల్లో ఈయన రాజీనామా అయితే ప్రభావం చూపిస్తుందంటారు? ఇది ఖచ్చితంగా, ఎందుకంటే ఆయన దాదాపుగా ఒంగోలుకి సంబంధించి అయితే దాదాపుగా ఆయన మొత్తం 11 సార్లు చట్టసభలకు అయితే ఆయన పోటీల్లో బరిలో ఉన్నారు. అయితే ఆయనకి ప్రకాశం జిల్లాకి 30-40 ఏళ్ల అంటే అనుబంధం ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే వాళ్ళ వదినగా అంటే మాగుంట సుబ్బరామరెడ్డి భార్య అయినా కూడా మాగుంట పార్వతమ్మ కూడా ఒంగోలులో కూడా ఆమె ఎంపీగా ఉన్నారు. ఆ తర్వాత వచ్చి కావల ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇలా చూసుకున్నా కూడా వరుసగా చూసుకున్నా కూడా ఒంగోలుతో వాళ్ళకి ఉన్న అనుబంధం కూడా ఒంగోలులో ఎవరికి సంబంధించినా కూడా ఆత్మగౌరవం. ఆయన ఒకటే చెప్తున్నారు, పార్టీలో తనకు ప్రాధాన్యత లేదు, తనకి ఆత్మగౌరవం ఉంది, తన ఇంటికి ఎవరు వచ్చినా కూడా పలకరిస్తాం, అలాగే తను ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా గౌరవం అనేది కావాలి, ఆ గౌరవం లేకుండా పార్టీలో ఉంది కాబట్టి ఇదే ప్రాధాన్యత అసలు లేదు కాబట్టి పార్టీని వీడుతున్నాను కూడా ఆయన చెప్పారు. కానీ ఇప్పటి వరకు పార్టీలో కొనసాగినందుకు కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను, కానీ పార్టీ వల్ల తాను నష్టపోయానని మాత్రం ఆయన బయటికి చెప్పలేకపోయినా ఆయన మదన పడుతున్నారు. అయితే మరో 2 రోజుల్లో మాత్రం ఏ పార్టీలో చేరుస్తారని మాత్రం ఆయన స్పష్టం చేస్తున్నారు. కానీ మనకున్న సమాచారం అయితే టీడీపీలో ఆయన పార్టీలో చేరి ఆయన తనయుడు అయిన రాఘవరెడ్డికి మాత్రం ఒంగోలు బరిలో నుంచి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలుస్తారని మాత్రం మనకు సమాచారం ఉంది. ఈ ఎఫెక్ట్ మాగుంట శ్రీనివాసరెడ్డి రాజీనామా ఎఫెక్ట్ ఒక ప్రకాశం జిల్లాలో ఉన్న అసెంబ్లీ స్థానాలకే కాకుండా ఇట్లా చూసుకున్న నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా, ఎందుకంటే నెల్లూరు జిల్లాలో వాళ్ళకి కార్యాలయాలు ముఖ్య ప్రధాన కార్యాలయాలు, బిజినెస్ కి సంబంధించిన కార్యాలయాలు ఉన్నాయి, అలాగే సినీకి సంబంధించి సినిమా హాల్ సంబంధించి కూడా ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి. మొత్తం చూసుకున్నా ఈ 2 జిల్లాల మీద మాగుంట ఫ్యామిలీకి సంబంధించి అయితే ఎఫెక్ట్ అయితే వైసీపీని వీడడంతో భారీ ఎఫెక్ట్ అయింది తగలితే చెప్పవచ్చు. ఎస్ మల్లికార్జున్, అంటే మీరు చెప్తున్నారు ఆత్మగౌరవం అంటూ మాగుంట కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు చేయడం ఎలా చూడాలి? అంటే ఇండైరెక్ట్ గా వైసీపీ తనను హర్ట్ చేసిందని చెప్తున్నారని అనుకోవచ్చా మల్లికార్జున్? ఇది ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే తను పలుమార్లు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డిని కలవడానికి కూడా అపాయింట్మెంట్ అడిగినా కూడా అపాయింట్మెంట్ ఇవ్వని దాఖలాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఇలా కూడా అంటే ప్రభుత్వ సలహాదారులుగా ఉన్నా కూడా సజ్జల రామకృష్ణారెడ్డిని కలవడానికి కూడా తనకి అపాయింట్మెంట్ లేదని కూడా ఆయన
చాలా సార్లు తన అనుచరుల దగ్గర కూడా వాపోయారు. అలాగే చూసుకున్న బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా కొంత అసహనం కూడా వ్యక్తం చేశారు. ఎందుకంటే మాగుంట శ్రీనివాసరెడ్డి ఒక మంచి వ్యక్తి, అతనికి ఆర్థికంగా గానీ అంగబలం గానీ అన్ని ఉన్న వ్యక్తి కూడా పార్టీకి దూరం కాకుండా ఉండేందుకు కూడా చివరి వరకు ఆయన ప్రయత్నం చేశారు. కానీ ఆయన ప్రయత్నం కూడా ఫలించలేదు. కానీ పార్టీలో కూడా తనకున్న ప్రాధాన్యత ఎవరికి లేదన్నట్టు కూడా ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డికి కూడా గతంలో ప్రాధాన్యత లేదు, తర్వాత అది సద్దుమణిగింది, ఆయనతో మాట్లాడుకున్నారు, అయిపోయింది. ఇప్పుడు అలాగే తనకు కూడా అలాగా మాట్లాడతారు ఎవరన్నా పెద్దలు, అంటే వైసీపీకి సంబంధించిన పెద్దలు ఎవరన్నా వచ్చి మాట్లాడతారు అనుకున్నారు. అయితే దానికి కూడా వైసీపీకి సంబంధించింది మాగుంట శ్రీనివాసరెడ్డి వెళ్లితే వెళ్ళని ఉంటే ఉన్ని అన్నట్టుగా ధోరణిలో ఉండడంతోనే ఈయన ఇప్పుడు దాదాపుగా 60 రోజులు నుంచి ఈ మదన పడుతున్నారు. ఇది డెసిషన్ ఈ రోజు ఎట్టకేళ్ళకి తీసుకున్నారు. అయితే ఈయన ఎఫెక్ట్ మాత్రం 2 జిల్లాలతో పాటు ముఖ్యంగా ప్రధానంగా ఒంగోలు సంబంధించిన పట్టణం మీద మాత్రం, టౌన్ మీద మాత్రం భారీగా పడుతుందని చెప్పవచ్చు. అయితే టీడీపీకి ఇప్పుడు అక్కడ బలం చేకూరిందని కూడా చెప్పవచ్చు, ఇక్కడ కూడా టీడీపీకి బలం చేకూరిందని చెప్పవచ్చు. ఓకే, ఎస్ మల్లికార్జున్, అంటే ఫైనల్లీ ఒంగోలు బరిలో అయితే మాగుంట రాఘవరెడ్డి ఉంటారనుకోవచ్చా? ఒంగోలు సంబంధించి అయితే మరో 2 రోజులు అయితే దానికి కంక్లూజ్ వస్తుంది. ఇలా అంటే ఇప్పుడు మార్చి 2వ తేదీ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా పర్యటన ఉంది కాబట్టి ఆ పర్యటన మాత్రం మాగుంటకు సంబంధించిన ఆయన శ్రీనివాసరెడ్డి ఆయన తనయుడు ఇద్దరు పార్టీలో చేరితే మాత్రం ఆ రోజు టికెట్ డిక్లేర్ చేసే అవకాశం కూడా లేకపోలేదు. అయితే ఆ రోజు టికెట్ కన్ఫర్మ్ చేస్తారని కూడా మనకి సమాచారం అందుతుంది. ఏదేమైనా కూడా ఆయన ఓన్లీ అంటే గతంలో కాంగ్రెస్ నుంచి ఆయన వచ్చారు, కాంగ్రెస్ వచ్చి టీడీపీలో ఉండి టీడీపీ నుంచి మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ కి వెళ్లారు. ఇప్పుడు మరలా కాంగ్రెస్ కి వెళ్తారని అంటున్నారు. కానీ కాంగ్రెస్ వైపుకి వెళ్లేదానికంటే ఆయన టీడీపీ వైపే మొగ్గు చూపుతున్నారు. టీడీపీలో జాయిన్ అయితేనే తన బిడ్డకు కానీ, ఎందుకంటే మొదటిసారిగా తన తనయుడు బరిలో నిలిపేందుకు కూడా ఆయన ఈ రోజు మనకు మీడియా ముందు కూడా చెప్పారు, తన బదులు తన కుమారుడిని బరిలో నిలుపుతాము, అలాగే తన ఫ్యామిలీ అందరూ సభ్యులు కూడా ఆశీస్సులతో నిలుపుతామని కూడా స్పష్టంగా చేశారు. ఆ స్పష్టం చేయడంలోనే తెలుస్తుంది ఆయన టీడీపీ తరఫునే బరిలో నిలుపుతారనేది అయితే తెలుస్తుంది. అంటే మొత్తం ఒంగోలు సంబంధించి అయితే ఎంపీ బరిలో అయితే మాగుంట రాఘవరెడ్డి బరిలో నిలుపుతారని మనకి స్పష్టం అవుతుంది. అయితే మరో 2 రోజుల్లో అది అధినేత టీడీపీ అధినేత దగ్గర నుంచి ఆయనకి మొత్తం ఒక అధిష్టానం అయితే ఆయనకి చెప్పాల్సిన ఖరారు చేయాల్సిన అవకాశం అయితే ఉంది. ఓకే మల్లికార్జున్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.